తోడేళ్ల పాలనలో సాగు ఎట్లా సాగాలి అంటూ రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదు అంటూ రైతులు ఇవాళ ఆందోళన చెందుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్నదాత అరిగోసపడుతున్నటువంటి పరిస్థితి. రైట్, వరంగల్ నుంచి మా ప్రతినిధి రవికాంత్ లైవ్లో ఉన్నారు. రవికాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇటు రుణమాఫీ పూర్తిగా కాక రైతు భరోసా రాక అవి ఒక సమస్యలు అయితే, మీరు చూస్తున్నటువంటి జిల్లాలోనే జనగామ జిల్లాలో బ్యాంక్ అధికారులు ఏకంగా ఒక 20 ఇళ్లకు గేట్లు తీసుకెళ్లడం, సో ఇవన్నీ కూడా ప్రజల్ని రైతుల్ని ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి? రైతాంగం పరిస్థితి దారుణంగా మారిన అంశాలు అయితే మనం అనేక చోట్ల చూస్తూ ఉన్నాము. ఇవాళ పంటలకు సంబంధించిన సాగునీరు అందే పరిస్థితి నుంచి మొదలుకుంటే రైతు పంట పండించి మార్కెట్ కావచ్చు, ఏదైతే కొనుగోలు కేంద్రాల దగ్గరికి తీసుకొచ్చే వరకు అనేక కష్టాలు ఇవాళ అనుభవిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఆరుగాలం కష్టించి పండించిన పంట విషయంలో రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి మాటల్లో గతంలోనే చెప్పడం జరిగింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు శత్రు ప్రభుత్వం అని చెప్పిన అంశాలన్నీ కూడా ఇవాళ క్షేత్రస్థాయిలో స్పష్టంగా రైతాంగానికి కనిపిస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. రైతాంగానికి సంబంధించినటువంటి రుణమాఫీ విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళనలు జరిగాయి. మాకు రాలేదని రైతాంగం రోడ్లపైకి ఎక్కి ధర్నాలు, ఆందోళనలు చేశారు. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వ్యవసాయ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసి రైతు వేదికల దగ్గర పడిగాపులు కాసిన పరిస్థితి. బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మా ఖాతాల్లో ఎందుకు జమ కాలేదు, ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన రుణమాఫీ మాకెందుకు జరగలేదని బ్యాంక్ అధికారులను నిలదీసిన సందర్భాలు అనేకం చూసాము. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానే మనం అనేక చోట్ల అర్ధరాత్రులే అక్కడికి బ్యాంకు దగ్గరికి వచ్చి క్యూ లైన్లలో పడుకున్నటువంటి రైతాంగాన్ని కూడా చూసాం. ముఖ్యంగా గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ విధంగా ఉండేదో ఆ పరిస్థితులు కూడా కనిపించే విధంగా ఇటీవలి కాలంలో చెప్పులను క్యూ లైన్లలో పెట్టిన సందర్భాలు ఎరువుల కోసం మనం స్పష్టంగా చూసాం. నిన్నటికి నిన్న ఇక్కడ వరంగల్ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అంటే జనగామ లాంటి ప్రాంతంలో, దేవరపుల లాంటి ప్రాంతంలో ఓ రైతుకు సంబంధించి తన అప్పు కట్టలేదని చెప్పి బ్యాంకు అధికారులు వచ్చి గేటును తీసుకొని వెళ్ళిన పరిస్థితి మనం చూస్తాం. ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవని రైతాంగం అంతా ఇవాళ భావిస్తున్న పరిస్థితి. బయటకు వచ్చి వాళ్ళు ఆందోళనలు, తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇక రైతు భరోసాకు సంబంధించి రైతాంగం అంతా కూడా మొదటగా ఎకరం అన్నారు, 2 ఎకరాలు అన్నారు. నిన్న 3 ఎకరాల వరకు రైతులకు సంబంధించిన రైతు భరోసా పూర్తిగా పడిందని చెప్తున్న పరిస్థితి. రవికాంత్, అట్లా ఇళ్ళ గేట్లు తీసుకెళ్తుంటే, ఇళ్ళ గేట్లు లాక్కెళ్తుంటే అక్కడ వాళ్ళు వేడుకున్న రైతాంగం వేడుకున్నా కూడా, ప్రజలు వేడుకున్నా కూడా అక్కడ అధికారులు కనికరించినటువంటి పరిస్థితి. అంటే ఇట్లా అధికారులు ఇట్లా గేట్లు తీసుకెళ్ళి అంత రైతుల్ని ఇబ్బంది పెడుతుంటే అక్కడ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రులు లేకపోతే ప్రభుత్వం నుంచే సో ఎవరు రైతాంగం పక్షాన నిలిచిన పరిస్థితి కనిపించట్లేదా? కనీసం వాళ్ళ ఊసే ఎత్తని పరిస్థితి మనం ఎక్కడా గమనించడం లేదు, ఎక్కడా కనిపించడం లేదు. కనీసం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ పాలకుర్తి నియోజకవర్గంగా ఉంటుంది, అక్కడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఉన్నారు, వాళ్ళ అత్తగారు యాసిర్ రెడ్డి కూడా ఉన్నారు. కనీసం వాళ్ళ వైపు వెళ్ళి ఈ సమస్య ఏంటిదని వాళ్ళని అడిగిన దాఖలాలు కూడా మనం గమనించడం లేదు, ఎక్కడ కనిపించడం లేదు. మరో విషయం రాజేష్, పెద్దవంగర మండలానికి సంబంధించి అక్కడ బయ్యన్న వాగు ఉంటుంది. ఆ వాగు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఆ వాగు ఆధారంగా పండేటువంటి పంటలు ఎండిపోయే దశలో రైతాంగం అంతా బయటకు వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి. ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి, పాలకుర్తి ఎమ్మెల్యేగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడికి వెళ్ళి ఆ రైతుల గోస చూసి అధికారులతో మాట్లాడి ఆ వాగులోకి నీళ్ళు వచ్చే విధంగా చొరవ తీసుకున్న పరిస్థితి. అక్కడ రైతాంగం అంతా వాళ్ళ కళ్ళలో ఆనందం కనిపించింది. ఆయన చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేసిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పాలకుర్తి ఎమ్మెల్యే తనే చేయించననే విధంగా క్లెయిమ్ చేసుకున్న పరిస్థితి. అంటే ఆ నీళ్ళు వచ్చిన తర్వాత ఒక విషయం, నీళ్లు రాకముందు ఒక విషయంలో వీళ్ళ ప్రవర్తన కనిపిస్తూ ఉంది. ఇక రైతు భరోసా గురించి మనం మాట్లాడితే రాజేష్, ఒక 11 గుంటలున్న రైతుకు సంబంధించి 5 గుంటలకు 6 గుంటలకే ఇవాళ రైతు భరోసా పడుతున్న పరిస్థితి. ఓ రైతుకు సంబంధించి ఇవాళ 2500 వరకు
రైతు భరోసాగా పడాల్సి ఉండగా 900 రూపాయలు జమ చేసిన పరిస్థితి వరంగల్ జిల్లాలో మనకు కనిపిస్తా ఉంది. Right. ఇట్లా అనేక రైతాంగానికి సంబంధించి అనేక మంది ఇవాళ 3,000 రావాల్సిన రైతుకు 500, 11,000 రావాల్సిన రైతుకు 2,000 ఇలా కోతలే కనిపిస్తున్నాయి తప్ప రైతు భరోసా పూర్తిగా రాని పరిస్థితి. ములుగు జిల్లాను మనం ప్రామాణికంగా తీసుకుంటే రాజేష్, అక్కడ రైతాంగానికి సంబంధించి ఒక రైతు బంధు వచ్చినప్పుడు ఒక సీజన్లో 130 పైచీలకు కోట్లు రైతాంగం అకౌంట్లో పడితే ఇవాళ 3 ఎకరాల వరకు మేము వేసామని చెప్పే క్రమంలో 23 కోట్లే ఇవాళ రైతుల అకౌంట్లో పడింది. దాదాపు ములుగు జిల్లా అంటే వెనుకబడిన జిల్లా, 5 ఎకరాల లోపు ఉండే రైతులు ఎక్కువ ఉంటారు. అంటే దాదాపు 70% మేర రైతాంగానికి సంబంధించి ఇవాళ రైతు భరోసా వేసిన పక్షంలో 23 కోట్లు వేయడం అంటే 30 కోట్లు 40 కోట్లు ఇవాళ రైతు భరోసా వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రతి సీజన్కు బీఆర్ఎస్ హయాంలో 130 నుంచి 140 కోట్లు Right. వాళ్ళ రైతాంగం అకౌంట్లో ములుగు జిల్లాకు సంబంధించి పడితే ఇవాళ 40 కోట్లు కూడా రైతులకు రాని పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం రాజేష్. ఎస్ రైట్ రవికాంత్.